ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేయడానికి బ్యాక్ బోన్గా నిలిచిన పేరెంట్స్, మా టీచర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఇక్కడ వండర్ఫుల్గా పర్ఫామ్ చేస్తున్నారు. 2013 to 2025 మధ్యలో బానైన పిల్లల్ని జనరేషన్ ఆల్ఫా అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్కి ఒక నేమ్ పెట్టారు. 2013 to 2025 మధ్యలో పుట్టిన పిల్లలందరికీ నేమ్ ఏంటంటే జనరేషన్ ఆల్ఫా. మొన్న జనవరి 2025 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ బీటా. సో ఈ ఆల్ఫా జనరేషన్ కిడ్స్ వీళ్ళందరూ. ఆల్ఫా జనరేషన్ కిడ్స్కి స్పెషల్ కేటగిరీ, స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. దే ఆర్ టెక్ సేవీ అంటారు. వాళ్ళు స్మార్ట్ ఫోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మనము రాబోతున్న యుగం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీళ్ళు మొత్తం జనరేషన్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కమ్యూనికేట్ అవుతారు. సో ఇప్పుడు మనం పేరెంట్స్గా మనం సెల్ ఫోన్ ఇవ్వంగానే మనకంటే ఫాస్ట్గా వాళ్ళకి ఏమైతే అప్లికేషన్స్ ఉన్నాయో, ఎట్లా యూజ్ చేయొచ్చో, టెక్నాలజీ ఎంత బాగా యూజ్ చేయొచ్చో, ఈ జనరేషన్ చాలా ఫార్వర్డ్గా ఉంటారు, అడ్వాన్స్గా ఉంటారు మనకి దగ్గర. ఈ జనరేషన్ ఆల్ఫా వెరీ వెరీ ఫాస్ట్ జనరేషన్. ఏదైనా కానీ తొందరగా క్యాచ్ చేస్తారు, బాగా నేర్చుకుంటారు. ఈ జనరేషన్కి పేరెంట్స్ ఇవ్వాల్సింది రిలేషన్స్, మదర్ అండ్ ఫాదర్ రిలేషన్స్, హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, వాళ్ళతో ఎలా ఉండాలి. అంతేకాకుండా మన బాబాయి, పిన్ని, మామయ్య, ఆంటీ, అంకుల్, మన నైబర్స్తో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి సొసైటీలో, అవి చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన విషయం ఉంది. అది మన టీచర్స్ భారతీయ విద్యాలయ హై స్కూల్లో 100% ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్కి డిసిప్లిన్ అండ్ మేనర్స్, ఎవరితో ఎట్లా ఉండాలి, ఎట్లా మర్యాదగా మాట్లాడాలి, ఈ సొసైటీలో ఉన్న హ్యూమన్ రిలేషన్స్తో ఎట్లా మెయింటైన్ చేయాలనేది బాగా నేర్పిస్తున్నారు. ఇంట్లో పేరెంట్స్ కూడా సేమ్ మీ పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇవే మానవతా విలువలు, హ్యూమన్ రిలేషన్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలో నేర్పించాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అవ్వగానే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఈ ఏరియా కాదు, మా పిల్లల్ని బస్సులో వేరే స్కూల్లో జాయిన్ చేస్తాము, మా ఇంటి పక్కన వాళ్ళు, మన రిలేషన్స్, మన ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు ఎక్కడికో బస్సులో వెళ్ళి వేరే కార్పొరేట్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో, సిబిఎస్ఈ స్కూల్స్లో చదువుతున్నారని ఒక మిస్ అండర్స్టాండింగ్లో ఉంటారు పేరెంట్స్. అది చాలా తప్పు. అప్ టు 15 ఇయర్స్ అంటే అప్ టు 10th క్లాస్ పిల్లలు మన దగ్గరలో ఉండాలి. అంటే స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే అది 100% బెస్ట్. ఎప్పుడు కానీ యూకేజీ అయిపోయిన తర్వాత 1st క్లాస్ టు 5th క్లాస్ నేను ఏదో బస్సు ఎక్కించి ఎల్లమ్మ బండి నుంచి బస్సు వస్తుంది, అన్ని స్కూల్స్కి బస్సెస్ ఉన్నాయి, నేను ఎక్కడో జాయిన్ చేస్తాననే మిస్ కాన్సెప్ట్లో పేరెంట్స్ అయితే ఉండకండి. అది చాలా రాంగ్ డెసిషన్. ఎప్పుడు కానీ మన స్కూల్ మనకి అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా మనము ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడడానికి వెంటనే రెస్పాండ్ ఇచ్చే స్కూల్ ఉండాలి. దూరంగా ఉండే స్కూల్స్కి మీరు వెళ్ళలేరు, మీ టైం వేస్ట్. వేరే వేరే స్కూల్స్లో రిసెప్షన్ ఉంటుంది, ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ అడుగుతారు. మనం వెళ్ళి మనకు వచ్చిన లాంగ్వేజ్లో మన బాధ, మన కష్టం చెప్పుకోలేము. ఎప్పుడు కానీ మన లొకాలిటీలో ఉన్న స్కూలు బెస్ట్ స్కూల్. ఈ స్కూల్ని అయితే మిస్ చేసుకోకండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ దిస్ లొకాలిటీ. 1st క్లాస్ నుంచి మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారని బస్సెస్లో పంపించి వాళ్ళు ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళు టైర్డ్ అయిపోతారు. ఆ బస్సెస్లో వచ్చినప్పుడు ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఆ టైం అంతా, ఆడుకునే టైం అంతా పోతుంది. ఇంకా ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుని బాగా అలసిపోతారు. సో అలాంటి డెసిషన్స్ అయితే ఎవరు తీసుకోవద్దు.
ప్రైమరీ అండ్ ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హై స్కూల్ ఎడ్యుకేషన్ ఒకే స్కూల్లో ఉంటాము. అది బెస్ట్ గిఫ్ట్ మనం పేరెంట్స్గా స్టూడెంట్స్కి ఇచ్చేది. పేరెంట్స్ అందరూ ఇది బాగా ఆలోచించాలి. వేరే వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలుగా చేసుకుని ఎప్పుడు గడపదు. మన ఇండివిజువాలిటీ, మన డిసిషన్ మేకింగ్ మనకు ఉండాలి. సో ఈ విషయంలో మీకు ఏదైనా సజెషన్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా మీ టీచర్స్ని కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్. Now we will be having prize distribution for SKG children on stage. I request HM sir, please stay on the stage. I request chairman sir and in charge ma'am